రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు లేడీ డాన్ అరుణ్పై కేసు నమోదైంది. ఫ్లాట్ కొనుగోలు విషయంలో యజమాని వెంకటకృష్ణ మోహన్ను మోసం చేసినట్లు కూడా వెలుగులోకి వచ్చింది. ఇక తాను అద్దెకు ఉంటున్న ఫ్లాట్ను కొనుగోలు చేస్తానంటూ 28 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకుంది. అందులో 3 లక్షల రూపాయలు చెల్లించి మిగిలిన డబ్బులు ఇవ్వకుండా బెదిరించసాగింది. కృష్ణమోహన్ మేడపై కత్తిపెట్టి 5 లక్షల రూపాయలు ఇచ్చినట్లు రాయించుకుంది. ఇక మిగిలిన డబ్బులు ఇవ్వకుండా కృష్ణమోహన్ బెదిరించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అరుణతో పాటు ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నన్ను ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే రూట్లో నేను లొకేషన్ పెడతాను ప్రెస్ వాళ్ళందరికీ కూడా. నన్ను ఇక్కడ అక్రమంగా కారు ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలీదు. కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి, దీనిలో గంజాయి పెట్టాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్, ఈ కారు నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్ 11 గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు. టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇక్కడ సైడ్కి నా కారు ఆపేసి నన్ను ఇక్కడ నిర్బంధించేస్తున్నారు నా రోడ్డు మీద. దయచేసి ప్రెస్ వాళ్ళు నన్ను కాపాడండి. నన్ను ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే రూట్లో నేను లొకేషన్ పెడతాను. ప్రెస్ వాళ్ళందరూ నన్ను కాపాడండి. నన్ను ఇక్కడ అక్రమంగా నిర్బంధించేస్తున్నారు. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను. వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు నా మీద. ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులు ఏందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. నన్ను ప్రెస్ వాళ్ళే కాపాడాలి. ప్రెస్ వాళ్ళందరూ నన్ను కాపాడండి. నన్ను ఇక్కడ అక్రమంగా నిర్బంధించేస్తున్నారు. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను.